హాయ్ ఫ్రెండ్స్, మన పాస్టర్ ముద్దనూరు పి ప్రభాకర్ గారు నొసమారిపల్లిలో మన ఇంటికి వచ్చారు. అదో ఆ మేడం మన ప్రభాకర్ గారి భార్య వచ్చారు, మా పాస్టర్ అమ్మ వచ్చింది. మన ప్రభాకర్ గారు మన మన నిత్య జీవితంలో మన మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పండి ప్రభాకర్, అది ఏదైనా పెళ్ళిళ్ళకు రోజులు అంటే ఎట్లాంటి రోజులు చెప్పు. పెళ్ళి అనగా వివాహము దేవుడు ఘనముగా చేసుకోవాలని చెప్పాడు. పరిశుద్ధ లేఖంలో రాయబడినట్లుగా వివాహము ఘనముగా చేసుకోవాలన్నాడు. వివాహము పరిశుద్ధమైన వ్యవస్థ. ఈ వివాహమునకు వి అంటే విడిగా ఉన్న వారిని, వా అంటే దేవుని వాక్యము చేత, హ అంటే హత్తుకొనుట, ము అనగా ముడివేయట. విడిగా ఉన్న వారిని వాక్యము చేత హత్తుకొన చేసి ముడివేసే కార్యక్రమమే వివాహం. వివాహము ఇంకా వివాహం అంటే దాని అర్థం అది. ఇంకా మీకు ఏం కావాలి? దానికి ఏం రోజు అంటే మనం అనుకుంటే అన్ని మంచి రోజులే. రోజులంటే చూడండి, ఒక్క గంట కానీ లేక 10 నిమిషాలు కానీ ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఈ గాలి ఆగిపోతే ఈరోజు మంచిది, కానీ ఎన్ని జీవరాశులు చనిపోతాయి కదా. మానవకోటి మొత్తం కదా అందరు ఏడో రాలిపోతారు ఇక. కాబట్టి దేవుడు సృష్టించిన దినాలన్నీ మంచియే. మనకు అనుకూలమైన సమయాన్ని తీసుకోవాలి. మనకు కావాల్సినటువంటి వసతి చూసుకొని, మనకు పొలంలో ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దాదాపు వారం పని ఉంటుంది. ఆ వారం లోపల మనం పెళ్లి పెట్టుకుంటే అవన్నీ పొలంలో ఉండిపోతాయి, అవి నష్టపోతాయి, లేక కాయలు గల అడిగిపోవాలి. మరి పెళ్లి ఇక్కడ చూసుకోవాలన్నా అక్కడ పోవాలన్నా, కాబట్టి అది కాదు. మనకు అనుకూలముగా అక్కడ ఏమైతే ఉందో అన్ని సమకూర్చుకొని ఎవరికైనా వ్యాపారానికి అమ్మడమో తీసుకోవడమో ఆ డబ్బు దగ్గర పెట్టుకొని ఒక మంచి రోజు, అంటే మంచి రోజు కాదు, అనుకూలమైన రోజు, మంగళవారమా బుధవారమా బేస్తారమా ఇలా 2 రోజులు అనుకొని